हरिः ओम् आश्रितसत्प्रसादाभिमुखुण्डुनु స్నిగ్ధప్రసన్నాననయీక్షణుండు సురుచిరనసుండు శుభ్రూయుగుండును సుకపోల తలతలుడును సుందరుండు హరి నీల సంశోభితాంగుడు తరుణుండు అరుణావలోకనోష్ఠాధరుండు కరుణాసముద్రుండు పురుషార్థనిధియును ప్రణతాశ్రయుండు శోభనకరుండు లలిత శ్రీవత్సలక్షణ లక్షితుండు సర్వలోక శరణ్యుండు సర్వసాక్షి పురుషలక్షణయుక్తుండు పుణ్యశాలి అసితమేఘ నిభశ్యాముడు అవ్యయుండు హార కిరీట కేయూర కంకణ ఘనభూషణుండు ఆశ్రిత పోషణుండు లలిత కాంచీకలాప శోభిత కటిమండలుండు అంచిత కుండలుండు మహనీయ కౌస్తుభమణి ఘృణిచారు గ్రైవేయకుండు ఆనందదాయకుండు సలలిత ఘన శంఖ చక్ర గదా పద్మహస్తుండు భువన ప్రశస్తుడు అజుడు కమ్ర సౌరభవన మాలికాధరుండు హత విమోహుండు నవ్యపీతాంబరుండు లలిత కాంచన నూపురాలంకృతుండు నిరతిశయ సద్గుణుడు దర్శనీయతముడు దూర్వాంకురశ్యాము జలజంబులను చారు జలజనయను తులసీదళంబుల తులసికాదాముని మాల్యంబులను వినిర్మల చరిత్రు పత్రంబులను పక్షిపత్రుని కడువన్యమూలంబులను ఆదిమూలముఘనుని అంచిత భూర్జత్వగాది నిర్మిత వివిధాంబరంబులను పీతాంబరధరు తనరు భక్తిని మృచ్ఛిలాదారు రచిత రూపంబులయందుగాని నిరూఢమైన సలిలములయందుగాని సుస్థలములందుగాని పూజింపవలయును అక్కమలనాభు హరి పరమాత్మ కేశవ చరాచర భూత శరీరధారి వై పరుగుదవు నీవు ఇట్టులగ ప్రాణ నిరోధ మెరంగమెందుముంతిరముగ దేవదేవ జగదీశ్వర సర్వశరణ్య నీ పదాంబురుహములొలిమై శరణు పొందెదము ఆర్తి హరించి కావవే. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. స్వామి, ఆ నవబ్రహ్మలు తర్వాత స్వయంభూమనువు పుట్టారు. దానికి ముందేమో ఆదివరాహ రూపంలో వచ్చి ఆయన భూమిని అక్కడ తీసుకొచ్చి పెట్టాడు అని చెప్పావు కదా. తర్వాత ఆ భూమి ఎందుకు చేశాడు అంటే భూమిలోకి తన శక్తి అంతటినీ కూడా ప్రవేశపెట్టడం వల్ల అటు బ్రహ్మగారికి నవబ్రహ్మలకి స్వయంభూమనికి చెయ్యవలసినటువంటి సృష్టికి అది ఒక ప్లాట్ఫామ్ కింద ఉంటుంది, అది ఒక స్థానం కింద ఉంటుంది. కాబట్టి దానిలో ఇవన్నీ కూడా ఈ జీవరాశులన్నీ కూడా సృష్టించబడడానికి ఆవాస స్థలంగా ఉంది అని చెప్పావు కదా. బాగానే ఉంది. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే సద్వితీయా కిమసృజన్ స్వతంత్ర భూతకర్మసు అహోస్విత్ సంహత సర్వ ఇదం స్మ సమకల్పయన్. స్వామి, నవబ్రహ్మలు అన్నావు, సృష్టి జరగాలి అన్నావు. సృష్టి జరగాలి అంటే నవబ్రహ్మలు అన్నావు. నవబ్రహ్మలకి కూడా వాళ్ళ భార్యలు ఉన్నారు. తరువాత వాళ్ళు భార్యలతో కలిసి సృష్టి చేశారా? నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 1. నెంబర్ 2, లేదు మేము భార్యలతో కలవకుండా మేము స్వతంత్రంగా సృష్టి చేస్తాము అన్నారా? లేదా సరే అందరం కలిసేసి అంటే ఏమిటి, నవబ్రహ్మలు వాళ్ళ భార్యలు తర్వాత స్వయంభూమనువు ఆయన భార్యలు వీళ్ళందరూ కలిసేసి ఈ సృష్టిని సృష్టించారా అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రశ్న వేశారు. ఇక్కడ వచ్చేటువంటి రహస్యం జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే సద్వితీయా కూడుకున్నటువంటి ద్వితీయులు అంటే భార్యలు. సద్వితీయా
కిం అసృజన్, అలాగా భార్యలతో కూడి సృష్టిని చేశారా, ఉత లేకపోతే కర్మస్సు ఈ సృష్టి కార్యక్రమంలో స్వతంత్రాహ భార్య యొక్క అవసరం లేకుండా కిం అసృజన్ సృష్టించారా, లేకపోతే అహోస్విత్ ఇంకా లేకపోతే సర్వే అందరూ సంహత కలిసినటువంటి వాళ్ళ ఇదం ఇదం ఈ జగత్తుని, ఇదం అంటే ఈ జగత్తుని సమకల్పయం సృష్టించారా అనేటువంటి ఒక సామాన్యంగా కనిపించేటువంటి ఒక ప్రశ్నను విదురుడు ఆ మైత్రేయ మహర్షిని అడిగినప్పుడు ఆ మైత్రేయ మహర్షి ఈ మూడిటికి కూడా డైరెక్ట్గా సమాధానం చెప్పకుండా ఈ వీటికి సమాధానం గోచరించేటువంటి విధంగా అయినా సమాధానం చెప్పాడు. అది చూసే ముందు ఈ ప్రశ్న యొక్క కొంచెం విస్తారంగానే మనం గమనించినట్లయితే ఆ ప్రశ్నలో ఉండేటువంటి గొప్పతనం, ఆ ప్రశ్నలో ఉండేటువంటి గాంభీర్యం అర్థమవుతుంది. సద్వితీయా కిమసృజన్, భార్యలతో కలిసి సృష్టి చేయడం అంటే ఉదాహరణకి మానవులు ఉన్నారనుకోండి, మానవులు స్త్రీ పురుషుల కలయిక వల్ల సృష్టి జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కొన్ని జంతువులు మగ జంతువు ఆడ జంతువు కలగడం వల్ల ఈ ప్రాణులు అనేటువంటి ఉద్భవిస్తూ ఉంటాయి. ఇప్పుడు విత్తనాలు ఉన్నాయనుకోండి, విత్తనాలు ఉండేటప్పటికీ ఆ విత్తనం పురుషుడా లేకపోతే ఆ భూమి స్త్రీయా? ఇప్పుడు విత్తనం భూమిలో వేసాం, భూమి స్త్రీ కాదు అనుకుందాం ప్రస్తుతానికి, అంటే మానవుల స్త్రీల కింద లేకపోతే జంతువుల్లో ఉండేటువంటి స్త్రీ స్వభావం కలిగినటువంటి ఇవి కావు కదా. అందులో విత్తనం వేసాం, విత్తనం వేసేటప్పటికీ అప్పుడు ఆ విత్తనం మొలకెడుతుంది. ఆ మొలకెత్తేటువంటి విత్తనం అది స్త్రీయా పురుషుడా? ఆ రెండిటి యొక్క కలయిక ఆ కాన్సెప్ట్ అక్కడ ఉంటుందా? ఉండదు. అదేవిధంగా మనం చూస్తూ ఉండేటువంటి ఈ సృష్టిలో కొన్ని రకాలైనటువంటి జీవులకి స్త్రీ సంబంధమైనటువంటి సాంగత్యం లేకుండానే సెల్ డివిజన్ జరుగుతూ 2 కింద 3 కింద 4 కింద విభజించబడిపోతూ ఉండేటువంటిది ఉంటుంది. దానికి సద్వితీయ మరొక స్త్రీ స్వభావం కలిగినటువంటి విధానంగా ఉండవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి అందువల్ల ఆ ప్రశ్న ఆయన ఎలా వేశారు వాళ్ళు, ఆ విదురుడు ఆ ప్రశ్న సాద్వితీయా కిమసృజన్, భార్యలతో కలిసి సృష్టి చేశాడా లేకపోతే తాను స్వతంత్రంగానే చేశాడా? ఇప్పుడు సృష్టి అనేటువంటిది మనం ఏమనుకుంటున్నామంటే జీవులు పుట్టడం అనేటువంటి విధానం అనుకుంటున్నాం మనం. అదే కాదు, సృష్టి అంటే పైకి ఎక్స్ప్రెస్ చేయబడినటువంటి, పైకి ప్రొజెక్ట్ చేయబడినటువంటివన్నీ కూడా సృష్టే అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఏదో ఒక రోడ్డు వేయాలనుకోండి, రోడ్డు వేయాలి అంటే ఆ రోడ్డు అనేటువంటిది సృష్టి చేయడానికి, అక్కడది వేయడానికి భార్యాభర్తలు ఉండాలా? వాళ్ళిద్దరు కలిస్తే కానీ రోడ్డు రాదా? అలాగే భూమి విత్తనం కలిసి చెట్టు వచ్చినట్టుగా అక్కడ అటువంటి పద్ధతి ఏదైనా కలగాల అంటే స్వతంత్రంగా చేశారా? స్వతంత్రంగా అంటే ఇప్పుడు పురుషులు ఉన్నారనుకోండి, ఆ పురుషులందరూ ఏం చేస్తారు? ఆ రాళ్ళని తీసుకొస్తారు, ఆ తయారుని తీసుకొస్తారు, దాన్ని ఏదో చేస్తారు, అంతా వేసి రోడ్డు చేస్తుంటారు. అక్కడ స్త్రీ యొక్క అవసరం లేదు కదా. కానీ అక్కడ రోడ్డు అనేటువంటిది ఒకటి ప్రొజెక్ట్ అయింది కదా, సృష్టించబడింది కదా. కాబట్టి అందుకు ఆయన అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే స్వతంత్రంగా చేశారా? స్వతంత్రంగా చేస్తే ఏమవుతుంది? ఏదో రోడ్డు వస్తుంది, లేకపోతే ఈ ఇంట్లో ఏదో రైతు వెళ్ళి పొలం దున్నుతూ ఉన్నప్పుడు ఏవో మొక్కలు అవన్నీ వస్తే అది స్వతంత్రంగా చేస్తారు. అక్కడ భార్యాభర్త కలిసి చేయాల్సినటువంటి సృష్టి కాదు కదా అది. అదేవిధంగా వంట స్త్రీ చేస్తుంది అనుకోండి, ఏదో బియ్యం చేస్తుంది, అవి చేస్తుంది, ఇవి చేస్తుంది, వంట వండుతూ ఉంటుంది. ఆ వంట వండడం అనేటువంటి అన్నం అనేటువంటి ఒక సృష్టి అక్కడ జరిగింది. అంటే ఒక ప్రొజెక్టెడ్, ఒక పదార్థంలో నుంచి మరొక పదార్థం రావడము, మరొక ధర్మాలు కలిగినటువంటి పదార్థం రావడాన్ని సృష్టి అంటారు. ప్రొజెక్ట్ చేయడం అంటారు. అప్పుడు అక్కడ స్త్రీ ఆ వంట చేస్తూ ఉన్నప్పుడు భర్తతో కలిసి, వాళ్ళిద్దరు కలిసి ఫిజికల్గా కలిసి వంట చేస్తారా? కాబట్టి అందువల్ల ఆ ప్రశ్నలో ఉండేటువంటి అర్థం ఏంటంటే సద్వితీయా కిమసృజన్, భార్యలతో కలిసి సృష్టి చేశారా? స్వతంత్ర ఉతకర్మసు, స్వతంత్రంగా వాళ్ళు సృష్టి చేశారా? అహోస్విత్ లేకపోతే సంహత అందరూ కలిసి, సర్వ అందరూ కలిసి, ఇదం స్మ సమకల్పయన్ అందరూ కలిసి పనిచేశారా? అంటే కొన్ని పనులు చేయడానికి అందరూ కలిసి పని
పని చేస్తేనే ఒక రకమైనటువంటి సృష్టి జరుగుతూ ఉంటుంది, ఇండిపెండెంట్గా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా స్త్రీ పురుషుడు కలిగినటువంటి అంటే స్త్రీ స్వభావము పురుష స్వభావము ఆ దేహాల యొక్క స్థితులను బట్టి ఆ అండ నిర్మాణాలు జరగడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా సృష్టి అనేటువంటిది 3 విధాలుగా ఉంటుంది, కానీ ఒకే విధంగా ఉండదు. కాబట్టి ఈ విధంగా సృష్టిని అబ్జర్వ్ చేసిన తర్వాత విదురుడు ఆ ప్రశ్న వేసిన తర్వాత అప్పుడు మైత్రేయ మహర్షి సమాధానం చెప్పడం ప్రారంభించాడు. ఇలా కాదయ్యా, భార్యలతో కలిసి ఈ సృష్టి చేశాడు, వీళ్ళతో తనొక్కడే ఈ సృష్టి చేశాడు, అందరూ కలిసి ఇది చేశారు అని డైరెక్ట్ సమాధానం చెప్పకుండా ఆయన కొంచెం ఫండమెంటల్స్కి వెళ్ళి ఆయన దాన్ని చెప్పడం మైత్రేయ ఉవాచ దైవేన దుర్విత్తర్క్యేణ పరేణ అనిమిషేణ చ జాతక్షోద్భాత్ భగవతో మహాన్ ఆసీద్ గుణత్రయాత్ అన్న తరువాత ఆయన ఫస్ట్ ప్రశ్న ఏమిటంటే దైవేన దుర్వితర్క్యేణ, జీవుల యొక్క అదృష్టం ఉంది, జీవులకి దైవేన జీవుల యొక్క అదృష్టం చేత. తర్వాత ఏం జరిగింది జీవుల యొక్క అంటే ఇప్పుడు పుట్టినటువంటి సమస్త లోకాల్లో పుట్టినటువంటి జీవులందరూ కూడా మానవులతో సహా 44 లక్షల జీవరాశులతో సహా ఈ పుట్టినటువంటివి లేకపోతే ఇలా ప్రొజెక్ట్ చేయబడినటువంటి అంతా కూడా పరేణ అంటే ఆ పుట్టడానికి కావలసినటువంటి పదార్థాలలో వాటికి అధ్యక్షుడైనటువంటి వాడు, అధ్యక్షుడైనటువంటి వాడు అంటే ఆయన అక్కడ చూస్తూ ఉండగా ఆయా పదార్థాలలో నుంచి ఈ సృష్టి అంతా కూడా ఇలా వచ్చింది. అదొకటే కాదు, పదార్థం ఉంటూ ఒకటేనే కాదు, అనిమిషేణచ కాలం చేత వచ్చిందయ్యా. తరువాత భగవంతుడి యొక్క శక్తి చేత అంటే భగవంతుడి యొక్క మాయాశక్తి, తరువాత కాలము, తరువాత జీవుల యొక్క అదృష్టము చేత ఈ సృష్టి అంతా వచ్చింది అని చెప్తూ ఆయన దైవేన దుర్వితర్క్యేణ జీవుల యొక్క కర్మగతి ఉందే అది ఊహించడం తర్క్యేణ ఇది తర్కంతో సాల్వ్ అయ్యేటువంటిది కాదు. ఇది ఇలా ఎందుకు జరిగింది, మానవుడు మనిషి కింద ఇలా ఎందుకు పుట్టాడు, ఒక మనిషికి ఈ ఆకారమే ఎందుకు ఉంది, ఇంకొక ఆకారం ఎందుకు లేదు, ఒకడు ఉంటే వాడేమో అమితాబ్ బచ్చన్ లాగా ఎందుకు లేడు, అమితాబ్ బచ్చన్ ఏమో ఏదో మోడీలా ఎందుకు లేడు. కాబట్టి అది తర్కం అవుతుంది, అది సరైనటువంటి తర్కం కాదు. కాబట్టి అలాగా అటువంటిది ఊహించడం చాలా కష్టం అది అని చెప్పినటువంటి విధానాన్ని చెప్తూ ఆయన ఏమన్నాడంటే జీవుల తర్వాత ఈ కర్మగతి అంటే ఏ జీవులు ఏ విధాలుగా ప్రవర్తించాలో, ఏ జీవులు ఏ విధాలుగా ఏ పరిస్థితుల్లో ఏ కాలాలలో ప్రవర్తిస్తూ ఉంటారో దాన్ని కర్మగతి అంటారు. అటువంటి సిస్టమ్ను ఒక డెవలప్ చేశారు. మానవుడు ఉన్నాడు అనుకోండి, వాడు ఇలాగ పుట్టడం పెరగడం, ఈ విధంగా శరీరంలో మార్పు రావడం, ఈ రకాలైనటువంటి విధానాలతో పురుషుడు ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ జీవిస్తూ ఉంటాడు. అదే పాము అనేటువంటిది ఈ శరీర అవయవాలతో ఈ విధంగా ఈ కర్మలు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కర్మగతి వాళ్ళు చేసేటువంటి కర్మల ప్రకారము ఈ కర్మలన్నిటికీ కూడా అధ్యక్షుడు ఎవరు అంటే కంట్రోలర్ ఎవరు అంటే పురుషుడు అంటే అన్నిట్లోనూ కూడా పూరింపబడి ఉన్నటువంటి వాడు. తరువాత ఈ బాగానే ఉందండి, కాలం అనేటువంటి మూడోది కూడా వచ్చింది. ఇది కాలం, ఈ కాలం అనేటువంటిది మనిషిలో ఏదో 100 ఏళ్ళు పోతుంది, పాము ఏదో 10 ఏళ్ళు పోతుంది, ఏదో 100 ఏళ్ళు పోతుంది. ఇలాగా కాలము చేత ప్రచోదితం అవడం అనేటువంటి ఆ 3 ఆస్పెక్ట్స్ కూడా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే భగవంతుడి యొక్క మహాన్ ఆసీత్ గుణత్రయాత్ అంటే మహాగుణాలు అంటారనమాట. అంటే ఏమిటి, సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి చూసారా, అవి పంచ త్రిగుణాత్మకం, మహా త్రిగుణాత్మకము అంటే చాలా గొప్పదైనటువంటి త్రిగుణాత్మకం.
దానిలోని అంశలే మిగతా త్రిగుణాలు అన్నమాట. దాంట్లో ఒక్కొక్క బొట్టు, ఒక్కొక్క అంశ తీసుకుంటే అది సత్వగుణంలో కొంచెం ఒక పెసరు తీసుకున్నాం అనుకోండి, అది సత్వగుణమే. అలాగే రజోగుణంలో ఒక పెసరు తీసుకున్నాం అనుకోండి, అదే తమో గుణంలో ఒక చిన్న పెసరు తీసుకుంటే దాని యొక్క అంశాలు, దాని మహాత్రిగుణాలు అంటారు. ఈ మహాత్రిగుణాలు ఇవన్నీ ఈ త్రిగుణాలు ఎక్కడున్నాయి అంటే పరమాత్మ యొక్క ఆ శక్తిలో ఉన్నాయి. ఇలాగా ఆ శక్తిలో ఉండేటువంటి త్రిగుణాలలో భేదములు కలగడం వల్ల ఆ భేదాలు ఎలా కలిగాయంటే జాతక్షోభాత్ ఉత్పన్నమైనటువంటి వైషం. దాంట్లో రకరకాలైనటువంటి భేదాలు ఉన్నాయి. ఇదొక 10%, అదొక 20%, అదొక 30% తీసుకుంటే ఒకటి. ఆ పర్సంటేజెస్ ఆఫ్ ప్రపోర్షన్స్ మారుతూ ఉండేటప్పటికి ఏమవుతుందంటే జీవుల్లో అనేక రకాలైనటువంటి మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఆ గుణములలో ఉండేటువంటి మార్పుల వల్ల ఈ మార్పులు తరువాత ఈ త్రిగుణాలలో ఉండేటువంటి మార్పుల యొక్క కలయికలన్నిటినీ కూడా మహత్తత్వము అంటారయ్యా అని చెప్పినటువంటి దానిని కొంచెం క్లియర్గా పోతనామాచ్యుడు ఈ విధంగా ఆయన వివరించడం ప్రారంభించాడు. ఆయన చెప్పినటువంటిది ఏమిటంటే, అనిన మునీంద్రుడిట్లనియ జీవాదృష్టపరుడు మయాయుక్త పురుషవరుడు కాలాత్మకుడు నను కారణంబున నిర్వికారుడైనట్టి జగన్నివాసుడు ఆది జాతక్షోభుడయ్యే అమ్మేటి వలనను గుణత్రయంబును జనించే ఆ గుణత్రయమునందయ్య మహత్తత్వము అది రజోగుణహేతువైన దాని యందహంకారముడి త్రిగుణాత్మకమున బొడమే మరి దాని వలన ప్రభూతమయ్యే పంచతన్మాత్రలు అందు సంభవమునుందే భూత పంచకమీ సృష్టి హేతువగుచు అనే భగవంతుడు జీవులకి అగోచరుడయ్యా, కనిపించడైనా ఆ పురుషోత్తముడు, ఆ భగవంతుడు ఉన్నాడే ఆ పరమాత్మ, ఆయన యోగమాయా సమేతుడు. ఆయనలో ఒక శక్తి ఉన్నది. ఏమిటండి శక్తి ఉన్నది అనేటువంటి దానికి ఏమిటంటే బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాణ్యర్వికల్పం అనేటువంటి దాంట్లో చూసినట్లయితే విత్తనం భూమిలో వేసామండి. వేసేటప్పటికి ఏమవుతుంది, విత్తనంలోనే ఒక శక్తి ఉంది. విత్తనంలో ఏదో పదార్థం ఉంది, ఆ పదార్థంలో ఒక శక్తి ఉంది. అది పడాల్సిన చోట పడితే, భూమిలో పడితే, దానికి కాస్త నీరు తగిలితే అప్పుడు ఏమవుతుంది, ఆ శక్తి ఉద్భుతమవుతుంది, అది పైకి వస్తుంది. ఆ వచ్చినప్పుడు దానిలోనే ఉండేటువంటి పదార్థం ఉందే, ఆ పదార్థాన్ని పైకి లాగుతుంది. అది భూమిలో ఉండేటువంటి మట్టి లాగదు, దాన్ని మనం పోసినటువంటి నీరు లాగదు. ఈ రెండిటి యొక్క వాతావరణంలో ఆ విత్తనంలోనే ఉండేటువంటి ఒకానొక శక్తి ఆ విత్తనంలో ఉండేటువంటి పదార్థాన్ని అంకుర, ఒక చిన్న మొలక కింద ఆ శక్తి దాన్ని లాగుతుంది. కాబట్టి అది ఎలాగ మొక్క పైకి వస్తూ ఉంటుంది. ఏదైనా సరే ఒకటి పట్టుకు లాగుతున్నాం అనుకోండి, అది మన దగ్గరికి ఎలా వస్తుంది, అలాగన్నమాట ఆ శక్తి. కాబట్టి అటువంటి శక్తి కలిగినటువంటి వాడు పురుషోత్తముడు. ఆ శక్తిని యోగమాయా శక్తి అంటారు. ఇప్పుడు ఆ శక్తి ఏమిటంటే కాలస్వరూపుడు. ఆ శక్తిలోనే కాలం ఉంది, కానీ కాలం కనిపించదు కాబట్టి, దానికి ఆకారం లేదు కాబట్టి ఆయన నిర్వికారుడు. ఆ శక్తి కలిగినటువంటి పరమాత్మ, ఆ శక్తిని మాయాశక్తి అంటారు, యోగమాయాశక్తి అంటారు. ఆ శక్తిలో కాలం ఉంది కాబట్టి, ఆ కాలం కనిపించదు కాబట్టి నిర్వికారుడు అంటారు. ఆయన జగన్నివాసుడు, మొత్తం అన్నిటిలోనూ కూడా ఈ శక్తి ఉంటుంది. కాబట్టి ఆ శక్తి ఏమనుకుందంటే, ఆ పరమాత్మ ఇప్పుడు ఏమనుకున్నాడంటే, ఆది కాలంలో లోకాలను ఎలా సృష్టించాలి అని అనుకున్నట్ట. అమ్మేటి వల్ల నిర్వికారుడు అయినట్టి జగన్నివాసుడు ఆది జాత క్షోభుడయ్యే అనుకుని, దీన్ని నేను ఎలా సృష్టించాలి, ఈ సృష్టిని అంటే ఆ పరమాత్మ యొక్క ప్లాన్లో ఉంది. సృష్టి ఇలా ఉంటాయి, 14 భువనాలు ఉంటాయి, ఈ దేవతలు ఉంటారు, వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, మనుషులు ఉంటారు, 84 లక్షల జీవరాలు ఉంటాయి, వాళ్ళ శరీరాలు ఇలా ఉంటాయి అనేటువంటి ఆ బ్రహ్మాండమైనటువంటి ప్లాన్ ఆయన మనసులో ఉంది. ఒక ఇంజనీర్ మనసులో ఇల్లు కట్టడానికి ఇది బెడ్రూమ్, ఇది 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 అనేటువంటి ప్లాన్ వాడు బుర్రలో ఉన్నప్పుడు ఆ కాగితం తీసి దాని మీద వేస్తాడు. అలాగనమాట ఆ ప్లాన్ ఉండేటువంటి ఆయన తీవ్రంగా ఆలోచించాడయ్యా.
ఆ ఆలోచన ఫలితంగా ఏమైందంటే సత్వ రజస్తమము అనేటువంటి 3 గుణాలు పుట్టాయి. ఆ యోగమాయా శక్తిలోనే ఈ 3 గుణాలు పుట్టాయి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం అని. ఆ గుణత్రయంలో ఆ 3 గుణాల్లో నుంచి రజోగుణం నుండి మహత్తత్వం పుట్టింది. మహత్తత్వం అంటే ప్రకృతి అని అర్థం. అంటే ఏమిటి? రజోగుణంలో నుంచి మహత్తత్వం పుట్టింది. ఇప్పుడు ఆ మహత్తత్వంలో ఏముంది అంటే 3 గుణాల అంశాలు కలిగినటువంటి అహంకారం పుట్టింది. అహంకారం అంటే నేను అనేటువంటి ఒకానొక స్పృహ పుట్టింది. ఆ అహంకారంలో నుంచి పంచతన్మాత్రలు పుట్టాయి, వాని నుండి పంచభూతాలు పుట్టాయి. ఇవే సమస్తమైనటువంటి సృష్టికి కారణమయ్యాయి. అంటే ఏమిటన్నమాట? ఇప్పుడు మనం ఎలా ఆలోచించుకోవాలి? ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మన శరీరం ఉంది, లేకపోతే మన ఎదురుగా చెట్టు పుట్ట ఏవో ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే వీటిని చూస్తూ మనం బ్యాక్కి వెళ్తే పరమాత్మలో యోగశక్తి ఉంది, ఆ యోగమాయా శక్తి ఉంది, అందులోనే కాలం ఉంది. ఆ కాల స్వరూపంలో ఆ యోగమాయలోనే త్రిగుణాలు ఉన్నాయి. సత్వ రజస్తమో గుణాలు అనేటువంటి 3 గుణాలు ఉన్నాయి. ఆ 3 గుణాలలో ప్రధానంగా రజోగుణం నుంచే ఈ సృష్టి అంతా కూడా మహత్తత్వం పుట్టింది. మహత్తత్వం అంటే ప్రకృతి. ప్రకృతి అంటే ఏమిటనమాట? ఈ త్రిగుణాల కలయికని ప్రకృతి అంటారు. అందులో ఆ రజోగుణం ఈ 3 గుణాలని కదుపుతూ ఉండేటువంటిదన్నమాట. అటువంటి దానిలో మహత్తత్వం పుట్టింది. ఆ మహత్తత్వంలో నుంచి 3 అంశాలు కలిగినటువంటి అహంకారం పుట్టింది. అంటే ఏమిటి? సత్వగుణంలోనూ రజోగుణము, తర్వాత తమోగుణం, ఈ 3 గుణాల యొక్క కలయిక ఉంటే అహంకారం అనేటువంటి పుడుతుంది. అంటే నేను అనేటువంటి ఒక స్పృహ పుడుతుంది. ఆ స్పృహ నుంచే పంచతన్మాత్రలు పుట్టాయి. ఆ పంచతన్మాత్రల నుంచి పంచభూతాలు పుట్టాయి. ఇవే సమస్తమైనటువంటి సృష్టికి కారణం అయ్యాయి. అంటే ఉదాహరణకి ఇప్పుడు పంచతన్మాత్ర అంటాం. పంచతన్మాత్ర అన్నాం అనుకోండి. ఇప్పుడు చెవికి వినేటువంటి గుణం, వినేటువంటి గుణం అనేటువంటిది మొట్టమొదటి పుట్టింది. వినుట అనేటువంటి గుణం ఒకటి పుట్టింది. అంటే ఒక క్యారెక్టర్, ఒక ధర్మం పుట్టింది. ఇప్పుడు ఆ వినడం అనేటువంటి గుణంకి ఏ విధమైనటువంటి ఇంద్రియం ఉండాలి, జ్ఞానేంద్రియం ఉండాలి అంటే చెవి లాంటి ఆకారం కలిగి, ఆ తర్వాత ఆ నాడుల సిస్టమ్ అనేటువంటిది వినుట నుంచి వినడం అనేటువంటి ప్రాసెస్ కోసం అని చెప్పి ఈ చెవి అనేటువంటి ఒక ఇంద్రియం పుట్టింది. ఉదాహరణకి మనం ఏదైనా పొయ్యి మీద ఏదైనా పెట్టాం అనుకోండి. పొయ్యి పెట్టినప్పుడు దాంట్లో ఏదో కలపడానికి ఒక గరిటి కలుపుట అనేటువంటి దానికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉండాలి. ఆ ఇన్స్ట్రుమెంట్ ఏమిటో ఒక గరిట. అంతేగాని గరిటి బదులు గుణపంతో చెయ్యంగా, గొడ్డలతో దాన్ని తిప్పంగా, లేకపోతే ఏదో చెట్టుని తీసుకొచ్చి చెట్టు కొమ్మతో మనం దాన్ని ఏదో చెట్టుని తీసుకొచ్చి దాన్ని తిప్పంగా. అంటే ఏమిటి? చెయ్యవలసినటువంటి పదార్థాలను కలపడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ అయితే వాడుతూ ఉంటామో ఆ కలుపుట అనేటువంటి గుణానికి గరిట అనేటువంటి సాధనం. అదేవిధంగా వినుట అనేటువంటి గుణాన్ని తన్మాత్ర అంటారు. దానికోసం తయారైనటువంటిది చెవి అనేటువంటి ఇంద్రియం. అదనమాట పంచతన్మాత్రలు అంటే గుణములు. 5 ఇంద్రియాలకి ఉండేటువంటి గుణములు, ఆ ప్రాపర్టీస్ కోసం డిజైన్ చేయబడినటువంటి ఇన్స్ట్రుమెంట్లను ఇంద్రియములు అంటారు. అందువల్ల పంచతన్మాత్రలు, పంచ ఇంద్రియములు, తర్వాత పంచ కర్మేంద్రియాలు. కాబట్టి ఈ 10 ఇంద్రియాలను కూడా ఉన్నాయి. కాబట్టి వీటిల నుంచి పంచభూతాలు పుట్టాయి. ఇప్పుడు చెవిని తయారు చేయాలంటే దానికి మ్యాటర్ ఉండాలిగా. మ్యాటర్ అంటే భూమి. వినడం అనేటువంటి గుణంకి ఆ గుణం, అది గుణం మాత్రమే. తన్మాత్రమే దాని యొక్క గుణం, దాని యొక్క ప్రాపర్టీ, ఆ ధర్మాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇన్స్ట్రుమెంట్ ఉండాలి. ఆ ఇన్స్ట్రుమెంట్ ఏమిటి? చెవి అనేటువంటి పదార్థంతో కూడుకున్నటువంటిది. ఇప్పుడు పదార్థం అంటే తమోగుణం, అంటే మొద్దులో ఉంటుంది అది. ఇప్పుడు దానికి కదలిక వస్తుంది. ఎప్పుడు? ఈ తన్మాత్ర వల్ల దాంట్లో కదలిక వస్తుంది. వినాలి అనేటువంటి స్పృహ ఆ చెవికి కలిగి అది వినడం ప్రారంభిస్తూ ఉంటుంది.
కాబట్టి ఈ విధంగా జ్ఞానేంద్రియాలు, పంచతన్మాత్రలు, తర్వాత ఈ అహంకారం, తర్వాత ఈ త్రిగుణాలు వీటన్నిటినీ కలిపినటువంటి ఆ యోగమాయ, ఆ యోగమాయకు ఆధారభూతమైనటువంటి పరమాత్మకు లో ఉండేటువంటి కాలం. ఇప్పుడు మూల కారణం ఎవరయ్యాడు? పరమాత్మ అయ్యాడు. పరమాత్మలో ఇవన్నీ ఉండడం మూలంగా సృష్టి వచ్చింది. కాబట్టి పరమాత్మయే ఈ సృష్టిలో ప్రతి దాంట్లోకి తానున్నాడు. అందువల్ల ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి ఉపగతుండు చాలా దగ్గరికి అన్నిట్లోనూ తాను ఉన్నాడు. అన్నీ తనలో నుంచే వచ్చాయి. కాబట్టి తాను కానటువంటి వస్తువు ఏదీ లేదయ్యా. అందువల్ల పరమాత్మయే దీనికి కారణభూతుడైనటువంటి వాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ 13వ శ్లోకంలో రజ ప్రధానాన్ మహత స్త్రీలింగో దైవచోదితాజాత ససర్జ భూతాదిర్వియదాదీని పంచశః అని 13వ శ్లోకంలో భగవంతుడి ప్రేరణ చేత రజోగుణ ప్రధానమైనటువంటిది మహత్తు అంటే ఈ ప్రకృతి అంతా. ఇది సాత్విక రాజస తమోగుణాలనేటువంటి వాటిల్లో భేదం వల్ల ఇవన్నీ పుట్టాయి. ఇలాగ పుట్టినటువంటి వీటిలన్నిటిలోనూ కూడా ఇవన్నీ కలిసి ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఉన్నా సరే అవి ఏం చెయ్యలేదంటే తాని చైకక్క ససృష్టుం అసమర్థాని భౌతికం సంహత్య దైవయోగేన హైమమండమవాసృజన్. అవునండి, పంచభూతాలు వచ్చాయి, పంచతన్మాత్రలు వచ్చాయి, పంచ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు వచ్చాయి, అహంకారం వచ్చింది, అన్నీ అక్కడన్నీ రెడీగానే ఉన్నాయి. అలాగా విడివిడిగా అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా విడివిడిగా ఉన్నాయి. ఇలా విడివిడిగా ఉండేటువంటివి ఇవి దేనికి దానికి ఈ బ్రహ్మాండాన్ని సృష్టించలేదు. దీనికి సింపుల్ ఉదాహరణ మనకి ఒక వంటింటి ఎగ్జాంపుల్ చెప్తే మనకు అర్థమవుతుంది. మీరు ఏదో ఒక పదార్థాన్ని తయారు చేయాలి, ఏదో ఒక సాంబారో ఒక కూరో లేకపోతే సాంబార్ అనుకున్నాం. దానికి ఏముంటుందానికి దానికి నీళ్లు ఉన్నాయండి, చింతపండు ఉందండి, ఏదో దానికేమో సాంబార్ పౌడర్ ఉందండి, దాంట్లో వేయాల్సినటువంటి రకరకాలైనటువంటి మొక్కలు ఉన్నాయండి, పోపు పదార్థాలన్నీ ఉన్నాయండి, అగ్ని ఉందండి, ఇవన్నీ రెడీగానే ఉన్నాయండి అక్కడ. ఇప్పుడు నాకు సాంబార్ కావాలి అంటే నీళ్లు, నేను సాంబార్ అయిపోతాను అని చెప్పి నీళ్లు తాను ఇండిపెండెంట్గా స్వతంత్రంగా నీరు సాంబార్ అవ్వదు. అదేవిధంగా తర్వాత పక్కనేమోను ఏదో సాంబార్ పొడి ఉంది, సాంబార్ పొడి ఉన్నంత మాత్రంలో తను స్వతంత్రంగా బ్రహ్మాండాన్ని సృష్టించలేదు. అందువల్ల ఆ శ్లోకంలో చెప్పింది అంటే తాని చ ఏకైక సృష్టిం అసమర్థాని తానిచ అవి అంటే ఈ పంచేంద్రియాలు, పంచభూతాలు, ఈ యోగమాయ, ఈ కాలం, ఈ అహంకారం, ఇవన్నీ సపరేట్గా ఉన్నాయి మన దాకా మనం వంటింట్లో పెట్టినటువంటి పదార్థాల కింద. ఇప్పుడు అవి విడివిడిగా ఉండి అవి దేనికి దానికి నేను సృష్టి చేసేస్తాను, నేను మానవుని సృష్టించేస్తాను, నేను పావుని సృష్టించేస్తాను, నేను చంద్రుని సృష్టించేస్తాను అని చెప్పి త్రిగుణాత్మకంలో ఉండేటువంటి సత్వగుణం నేను చాలు వీటినన్నీ సృష్టించేస్తాను అని దానికి ఆ సమర్థత లేదు. అసమర్థాని సమర్థం కావు. అదేవిధంగా వంటింట్లో పెట్టినటువంటి పదార్థాలు సమర్థం కాదు ఒక సాంబారు అనేటువంటి పదార్థాన్ని తయారు చేయడానికి. కాబట్టి దైవయోగం చేత ఇప్పుడు వంటింట్లో పెట్టినటువంటి పదార్థాలన్నీ అలా ఉన్నాయి. ఇప్పుడు దైవయోగం చేత అంటే భగవంతుడి శక్తి చేత, ఇప్పుడు భగవంతుడు ఎవరు అంటే ఆ వంట చేసేటువంటి గృహిణి. ఇప్పుడు ఆ గృహిణి ఏం చేస్తుందంటే సంహత్య వీటిలన్నిటినీ కలుపుతుంది. ఎంతంత ప్రపోర్షన్లో కలపాలో అంతంత ప్రపోర్షన్లో వాటిని కలుపుతుంది. కలిపిన తరువాత దానంతటినీ ముద్ద కింద చేసి ఆ గిన్నెలో పోస్తుంది. కింద ఇంకా మంటట్లేదు, ఆ గిన్నెలో పోసేస్తుంది. అన్నీ కలిపి సంహత్య వాటిలన్నిటి ఒకదానితో ఒకటి కలిపి పోసేటప్పటికీ ఇవన్నీ ఎప్పుడైతే కలుస్తుంటాయో దానికి ఒక రంగు వస్తుంది. ఆ రంగుని అండము, బ్రహ్మాండము అన్నారు. అదేవిధంగా ఈ పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, తర్వాత ఈ యోగమాయ, ఈ శక్తి, త్రిగుణాలు, కాలం, వీటిలన్నింటినీ కలిపి ఒక ముద్ద చేశారు. ఆ ముద్ద చేసినటువంటిది అండము అంటే గుడ్డులాగా, దాన్ని బ్రహ్మాండము అంటారు.
ఇప్పుడు ఆ బ్రహ్మాండం సో అశయిష్టాబ్ధి సలిలే అండకోశో నిరాత్మక సాగ్రం వై వర్షసాహస్రం అన్వవాతీత్సమే అన్వవాతీ ఇది ఈశ్వర. ఇప్పుడు ఆ అండం ఉందే, వీటన్నిటినీ కలిపినటువంటి ఆ అండం ఉందే, అది అలాగా ప్రళయంలో ఆ ర్యాండమ్నెస్లో ఆ సృష్టిలో అలాగ ఉంది నిండిపోయి ఉంది. అలాగ 1000 సంవత్సరాలు నిశ్చేతనంగా పడింది, ఏమీ అవటం లేదు. ఇప్పుడు ఇందాక అవి ఈ పదార్థాలు అన్నీ కలిపి గిన్నెలో పోసేసి కింద మంట మాత్రం పెట్టలేదు. అలా ఎంతకాలం ఉన్నా అది అలాగే ఉంటుందిగా. అది సాంబార్ అవ్వదు కదా. దానికి సాంబార్ అవ్వాలంటే దాంట్లో చేతనత్వం కలగాలి. చేతనత్వం అంటే కింద మంట. ఇప్పుడు ఈ కింద మంట పెట్టనటువంటి గిన్నెలో ఉండేటువంటి పదార్థం నిశ్చేతనంగానే ఉంటుంది. పదార్థాలు అన్నీ ఉన్నాయి, వాటికి కావలసిన పదార్థాలు అన్నీ ఉన్నాయి, కానీ దాంట్లో చేతనత్వం లేదు, దాంట్లో కింద మంట లేదు. అదేవిధంగా ఇవన్నీ కలిసిపోయి ఒక గుడ్డులాగా ఫార్మ్ అయ్యాయి, కానీ చేతనత్వం లేదు. అదేవిధంగా మామూలుగా చేతనత్వము అంటే ఏమిటంటే పరమాత్మ యొక్క శక్తిలో ఉండేటువంటి ప్రాణం దాంట్లోకి రావాలి, ఈ సృష్టిలోకి ఆ ప్రాణశక్తి రావాలి. కాబట్టి అప్పుడు ఏం చేశాడంటే ఈశ్వర ఆయన అన్వవాత్సీత్ దానిలోకి తాను ప్రవేశం చేశాడు. అంటే ఏమిటి? ప్రాణశక్తి రూపంగా చైతన్య ప్రకాశత్వం ఈ పదార్థాలలోకి, ఈ గుణాలలోకి, ఈ అహంకారంలోకి, ఈ కాలంలోకి తన చైతన్య శక్తిని ప్రవేశపెట్టేటప్పటికి అప్పుడు ఆ బ్రహ్మాండం పొదగడం ప్రారంభించింది అన్నారు. రేపటి కార్యక్రమంలో మిగతా విశేషాన్ని చూద్దాం.